మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంగావోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన. కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, AC క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. NRI డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు NRI. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 NRI. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి సాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ NRI. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా NRI. వివరాలకు NRI డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. JEE NEET పర్సెంటైల్ అయినా, ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 NRI జూనియర్ కాలేజ్. JEE మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు NRI విద్యార్థుల విజయ విహారం. 99.10%, 98.50%, 98%, 97.53%, 94.70%. NRI జూనియర్ కాలేజెస్, NR పేట, ఏలూరు.
మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయల విలువైన సహాయ నిధి చెక్కులను అర్హులకు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 18 మంది లబ్ధిదారులకు 18,13,676 రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అందజేశారు. వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవల్లోకి రాని విలువైన ఆరోగ్య సేవలను పేదల చెంతకు చేర్చేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పేద ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అనారోగ్యవంతులకు మేలు చేకూర్చేలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను దాదాపుగా 160 మంది లబ్ధిదారులకు అందించి వారికి ఆర్థిక భరోసా కల్పించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో మరింత మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. షేక్ నసీం బేగం గారు, మానేపల్లి విజయలక్ష్మి గారు. ఓకే, థ్యాంక్ యూ. మరి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి మరి ప్రతి నెలకోసారి 2 నెలకోసారి ఎవరైతే ఆరోగ్యశ్రీలో కానీ ఎన్టీఆర్ వైద్య విధానంలో కానీ ఎవరికైతే వాళ్ళకి రిలీఫ్ రావట్లేదో వాళ్ళందరూ కూడా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్లో కానీ వేరే హాస్పిటల్లో కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించాలన్న ఉద్దేశంతో ఏదైతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళ చేత అప్లికేషన్ పెట్టించి మరి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఎవరిని కూడా మేము ఆఫీస్లో ఎవరిని తిప్పట్లా, వాళ్ళు వచ్చినప్పుడు అప్లికేషన్ తీసుకోవడం, మిగతా కార్యక్రమం అంతా కూడా మేమే నిర్వహించి మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి మరి వాళ్ళందరికీ కూడా అందించడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రజలు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో ఆరోగ్యపరంగా వాళ్ళు ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు అంటే రేపు రాబోయే రోజుల్లో 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు అయినా కూడా ఈ ట్రీట్మెంట్లోనే జరిగిపోతాయి. అంతవరకు కూడా వెసులుబాటును ఉండాలనే ఉద్దేశంతో ఏలూరు నియోజకవర్గంలో మరి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించి వీళ్ళందరికీ కూడా చేయడం జరుగుతుంది. ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ నెలకు ఆ నెల చూస్తూ ఇమీడియట్గా ఏవైతే రిలీజ్ చేయాలనుకుంటున్నారో అన్ని సక్రమంగా ఉన్న ఫైల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేస్తున్నారు. ఈ రోజున
18 చెక్కులు మరి సుమారు 18,50,000 రూపాయలు మరి ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది. రమారమి ఇప్పటికి 2 కోట్ల రూపాయలు ఏలూరు నియోజకవర్గంలో మెడికల్ ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా అందించడం జరిగింది. సుమారు 160 మంది ఈ లబ్ధి పొందడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆరోగ్యపరంగా వాళ్ళు ఏ ఇబ్బంది పడకోకుండా ఉండటం కోసం మీడియా ద్వారా దీన్ని కూడా ప్రజలకు తెలియపరిచి నిజంగా ఎవరైతే వాళ్ళు ఏ హాస్పిటల్లో చేయించుకున్నప్పటికీ కూడా వాళ్ళు నిజంగా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎలక్షన్లో మా నాయకులు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, ఇంటింటికి తిరిగినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మేమందరం కూడా ఆదుకుంటా ఉన్నాం. ఆ ప్రభుత్వ పరంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా కృషి చేయాలని, గత మరణాలను సమగ్రంగా విశ్లేషించి పూర్తి స్థాయిలో మరణాల నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులతో కలిసి జిల్లాలో చోటు చేసుకున్న మాతా శిశు మరణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏ తల్లి జన్మనిస్తూ మరణించకూడదని, ఏ బిడ్డ జన్మిస్తూ మరణించకూడదనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పారు. అక్టోబర్ 2024 నుంచి మార్చి 2025 వరకు చోటు చేసుకున్న 8 మాతృ మరణాలు, 7 శిశు మరణాలకు సంబంధించి నివేదికలను పరిశీలించారు. వీటిపై ప్రత్యేకంగా చర్చించి కారణాలను వెలికి తీయాలని ఆదేశించారు. తిరిగి ఆ మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు ప్రతి ఆశా ఆరోగ్య కార్యకర్త, హెల్త్ సూపర్వైజర్ నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య వివరాలు సేకరించాలని అన్నారు. అలాగే ఐసిడిఎస్ సిబ్బంది పౌష్టికాహారం అందిస్తూ రక్తహీనత లేకుండా చూసుకోవాలని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా నమోదైన గర్భిణులకు, ముఖ్యంగా హై రిస్క్ గర్భిణులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని, ప్రతి నెలా క్రమం తప్పకుండా అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని, రక్తహీనతతో బాధపడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. హై రిస్క్ కేసులు సమీపంలోని మంచి సిహెచ్సి లేదా ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. బరువు ఎక్కువ ఉన్న గర్భిణీల విషయంలో బరువు తగ్గేలా అవగాహన పరచాలని, ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రివెంటబుల్ మరణాలు సంభవించిన సందర్భాల్లో సీనియర్ వైద్యాధికారులతో విచారణ చేసి కేసు స్టడీ చేయాలని, గర్భిణీలు ఇంటి వద్ద మరణించిన సమయంలో ఆ విషయంపై సమగ్ర విచారణ చేయాలని అన్నారు. బాల్య వివాహాల మూలంగా మాతృ మరణాలు సంభవించే అవకాశం ఉన్నందున ఇటువంటి విషయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని చెప్పారు. జిల్లాలో 100% ఇమ్యునైజేషన్ కార్యక్రమం జరగాలని అన్నారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ పాల్ సతీష్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ ఆర్ మాలిని, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రాజీవ్, డిఐఓ డాక్టర్ నాగేశ్వరరావు, పలు ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, పలువురు మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్లు సైతం అతి కష్టమంటూ చెప్పిన తరుణంలో అన్ని విధాలా తమ బిడ్డ ప్రాణాలకు అండగా నిలబడి ఈ రోజు తమ బిడ్డ నిండు ప్రాణాలతో జీవించేలా సహకరించి అండగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కి గుడివాకలంక గ్రామానికి చెందిన మోరు రమేష్, సుమిత్ర దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. సుధీర్ అగ్ని ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే హాస్టల్ నిర్వాహకులు బాలుడిని సమీపంలోని పొజ్జోలి ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటన సమాచారం తెలుసుకున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హుటాహుటిన విద్యానగర్లోని పొజ్జోలి హాస్పిటల్కు చేరుకుని బాలుడిని
మెరుగైన చికిత్స అందించేలా ఏలూరులోని జిల్లా సర్వజన ఆసుపత్రికి తక్షణమే తరలించాలని, ఈ నేపథ్యంలో బాలుడు వైద్యానికి కనీసం 12 నుంచి 15 లక్షల పైగా ఖర్చవుతుందని తెలియడంతో చింతమనేని ప్రభాకర్ పిలుపు మేరకు గుడివాకలంక గ్రామస్తులంతా కూడా ఎంతో ప్రేమాభిమానాలతో ముందుకు తరలివచ్చి సుధీర్ కుటుంబానికి అండగా నిలిచారు. బాలుడు వైద్యానికి కావలసినటువంటి ఆర్థిక సహాయానికి అవసరమైన డబ్బును ఇతర దాతల నుంచి కూడా పోగు చేసి ఆ విరాళాల డబ్బును ఎప్పటికప్పుడు విజయవాడలో హాస్పిటల్కు అందించేవారు. గుడివాకలంక టీడీపీ నాయకుల సమక్షంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాలుడు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా తమ బిడ్డ ప్రాణాలకు అనునిత్యం అండగా నిలిచిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి బాలుడి కుటుంబ సభ్యులు, గుడివాకలంక గ్రామ టీడీపీ నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో ఒక బాలుడికి ప్రమాదం జరిగితే గ్రామస్తులంతా కూడా తమ సొంత కుటుంబ సభ్యులకి జరిగినట్లుగా భావించి అన్ని విధాలా అండగా నిలిచిన గుడివాకలంక గ్రామస్తులందరినీ కూడా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏలూరులో మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు నంబూరు నాగరాజు, గుడివాకలంక టీడీపీ నాయకులు జయమంగళ దొరబాబు, ఘంటసాల నాగరాజు, నేపాళ జగపతిబాబు, మోరు విజయరామరాజు, ఘంటసాల సుబ్రహ్మణ్యం, ఘంటసాల భద్రాచలం, బలే వెంకటేష్, మోరు సీతారామరాజు, ఘంటసాల కుటుంబరావు, మొంగర దుర్గయ్య, గుడివాకలంక టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ పాల్కి విపరీతమైనటువంటి గాయాలవటం, మనం విజయవాడ మెట్రో హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించడం, దరిమిల గుడివాకలంక పెద్దలు, గ్రామస్తులు విరాళాలు ఇచ్చి 10 లక్షల దాకా ఖర్చు పెట్టి ఈ బాలుని బతికించడం జరిగింది. దానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాం. పాత డిఓ గారికి చెప్పగా కూడా పని పూర్తి చేయలేదు. కొత్త డిఓ గారు, మీరేంటంటే పోస్టు ఏపీసీ సార్, ఏపీసీ గారు చొరవ తీసుకుని యాజమాన్యంతో, ఎంఈఓ గారు సహకారంతో యాజమాన్యంతో తరచుగా చర్చలు జరిపి యాజమాన్యం 5 లక్షలు ఇచ్చారు. ఎవరైతే మైనర్ బాలుడు నిందితులున్నాడో వాళ్ళ ఫ్యామిలీ కూడా 1,50,000 లక్షన్నర ఇచ్చారు. 6 లక్షలన్నర పారదర్శకంగా డిఓ గారు ఈరోజు మరి పాలకి అందజేయడం మా సమక్షంలో జరిగింది. అవి ఆ రోజున ఎవరైతే స్వచ్ఛందంగా దాతలు ముందుకిచ్చారో ఆ యొక్క 6.5 లక్షలు దామాషా ప్రకారం మనిషికి ఎంత వస్తే అంత మళ్ళీ ఇలాంటి ఆపద వచ్చినప్పుడు ఉపయోగపడతారు. కాబట్టి వేరే వాళ్ళకి ఆ డబ్బుల్ని వాళ్ళకే వెనక్కి దామాషా ప్రకారం కట్టమని చెప్పి డిఓ గారికి, అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు గారికి, వీళ్ళకి కూడా ఆ బాధ్యతని అప్పచెప్పడం జరిగింది. అది సక్రమంగా వాళ్ళకి అందజేయడం కూడా జరుగుతుంది. యాజమాన్యం కూడా ప్రత్యేకంగా బిషప్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బాలఫాదర్ గారు నేను ఫాదర్ గారికి, బాలఫాదర్ గారికి కూడా అదేవిధంగా చాలా సంతోషం. మరి సానుకూలంగా స్పందించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆ రోజున కనుక ఈ దాతలో మా గుడివాకలంక పెద్దలో మేము పట్టించుకోకుండా ఉంటే ఇతను భూమి మీద బతుకునేటువంటి అవకాశం తక్కువగా ఉంది. అప్పుడు ఛాయం చేసిన తర్వాత కూడా 4 రోజుల దాకా బతుకుతాడనే గ్యారంటీ వీళ్ళకి కూడా లేదు. మరి అలాంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా హాస్పిటల్కి వచ్చి ఈ బాబుని చూసి ఆయనే ఇక కళ్ళం నీళ్ళు తీసేసుకుని బాబు ఇక్కడ ఉంటే ఇక బ్రతకడు అని ఆయన అప్పటికప్పుడే ఇక హాస్పిటల్ కూడా మార్చేశారండి. విజయవాడ తీసుకెళ్ళామండి. విజయవాడ తీసుకెళ్ళిన తర్వాత ఎమ్మెల్యే సారు ఫలానా హాస్పిటల్ తీసుకెళ్ళండి, డబ్బుతో సమస్య కాదు, బాబు మనకు బ్రతికి రావాలి, మీరు ఏం చేస్తారు నాకు తెలీదు, బాబు మాత్రం ఖచ్చితంగా బ్రతికే రావాలి ఇంటికి, మీ బిడ్డను మట్టుకు పోగొడితే మట్టుకు ఊరుకోనని మా పెద్దలకు కానీ కార్యకర్తలు కానీ అందరికీ చెప్పారండి. బాబుకి ఇష్యూ జరిగిన కాడి నుంచి కూడా బాబు ఇంటికి వచ్చే వరకు కూడా వాళ్ళు కూడా నిద్రపోకుండా వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ వాళ్ళు చేస్తూనే వచ్చారండి. ఎంతగా ప్రయాసపడ్డారంటే మాటలతో కూడా చెప్పలేమండి. ఎమ్మెల్యే సార్ దయ వల్ల, దేవుడి దయ వల్ల, మా కార్యకర్తలు, మా పెద్దల దయ వల్ల బాబు శుభ్రంగా కోలుకుని ఇంటికి వచ్చాడండి. బాగానే ఉంది. ఇదేంటి ఇంత దారుణంగా కాలిపోయింది, ఈ కుర్రవాడు బతుకుతాడు, ఇక్కడ ఉంటే బతకడు, ఇమీడియట్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసి వెంటనే విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్ళమని మాకు ఆదేశించడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా వెంటనే విజయవాడ హాస్పిటల్ తీసుకెళ్తే వారు ఈ పిల్లవాడిని చూసి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వైద్యం, మరలా అయినా కూడా
ఈ కుర్రవాడు బతుకుతాడో బతకడో కూడా మేము చెప్పలేమని చెబితే వాళ్ళ తల్లిదండ్రులు మా తీసుకెళ్లిన కార్యకర్తలు కూడా ఆందోళన పడుతుంటే నేను వెంటనే ఎమ్మెల్యే గారు నోటీసులో పెడితే సార్ అన్నారు, నేను చూసుకుంటాను, మీరు ఇమీడియట్గా జాయిన్ చేయండి, డబ్బుల గురించి మీరు ఒక్క క్షణం కూడా ఆలోచించొద్దని చెప్పగానే మా నాయకులకి కార్యకర్తలకి మేము భరోసా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఇలా బ్రతికి ఉన్నాడంటే వాళ్ళు నమ్ముకున్న దేవుడు మరలా ఆ దేవుని రూపంలో మా గౌరవ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారని మేమందరం కూడా నొక్కి ఒక్కానించి చెప్తాం. ఎందుకంటే ఆయన లేకపోతే, ఎందుకంటే ప్రతిదీ నేను దగ్గరుండి చూశాను. ఈ కుర్రవాడు ఇలా జీవించి ఉన్నాడంటే ఇది కేవలం మా ఎమ్మెల్యే గారి దయని మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. జై శ్రీరామ్ నామస్మరణతో పడమరి వీధి ప్రాంతం మారుమ్రోగింది. ఆ ప్రాంతంలో ఇటీవల పునర్నిర్మితమైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి దాతలు గురువారం వెండి రజత కవచం, పసుపు రాగి మకర తోరణం సమర్పించారు. ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారి కొట్టు మధు కుటుంబ సభ్యులు స్వామివారిపై అచంచల భక్తి విశ్వాసంతో వాటిని తయారు చేయించారు. గురువారం హనుమత్ జయంతి సందర్భంగా ఉదయం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వెండి వస్తువులను కొట్టు మధు ఇంటి వద్ద నుండి ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆంజనేయ స్వామికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిసింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ నామస్మరణతో మారుమ్రోగింది. అర్చకులు విశేష పూజలు నిర్వహించి ఆభరణాలను స్వామికి అలంకరింపజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభయాంజనేయ స్వామిని ఆరాధించారు. ఈ సందర్భంగా ఆభరణాల దాత కొట్టు మధు మాట్లాడుతూ ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తెలిపారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగిందని, ప్రతి ఒక్కరూ దేవునిపై భక్తి కలిగి ఉండాలని, దేవుని చల్లని చూపుతో సకల జనులు సంతోషంగా ఉంటారని అన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభయాంజనేయ స్వామిని ఆరాధించారు. భక్తులు హనుమాన్ చాలీసా పారాయణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మనీషా
జై శ్రీరామ్. ఏలూరు నగర ప్రజలందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు పడమరి వీధిలో వేయించేసినటువంటి అభయాంజనేయ స్వామి గారికి మరి మా వంతు సహకారంగా కొట్టువారి కుటుంబీకుల తరపున మా కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి రజత కవచము అలాగే పసుపు రాగి మకర తోరణం స్వామివారికి సమర్పించడం జరిగింది. ముందుగా ఈ దేవాలయం అభివృద్ధికి మరి ఇక్కడ యువత ఎంతో కృషి చేసి ఒకప్పుడు జీర్ణమైపోయినటువంటి దేవాలయాన్ని ఎంతో అభివృద్ధిపరిచి అంగరంగ వైభవంగా తయారు చేసి మరి మన గౌరవ శాసనసభ్యులు చంటి గారి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ కూడా జరిపించడం జరిగింది గత నెలలో. మరి అలాగే ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ చాలీసా భక్తులందరూ కూడా హనుమాన్ చాలీసా చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అలాగే నగర ప్రజలందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అభయాంజనేయ స్వామి అభయాస్తాలతోటి అందరికీ కూడా అష్టైశ్వర్యాలు కలిగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఏలూరులోని ఆదివారపేటలో వేంచేస్తున్న శ్రీ షిరిడి సాయి ప్రేమ మందిర ప్రాంగణంలో ఆలయ వ్యవస్థాపకులు ఇసుకపల్లి తాతారావు ఆధ్వర్యంలో హనుమత్ జయంతి శుభ సందర్భంగా వివిధ ప్రదేశాల నుండి తీసుకువచ్చిన మామిడి పండ్లతో సాయి సేవకుల సహకారంతో బాబావారికి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ నేపథ్యంలో ఇసుకపల్లి తాతారావు మాట్లాడుతూ ఆలయ పునఃప్రారంభం నుండి అధిక సంఖ్యలో మహిళా సేవకులు ప్రతి సందర్భంలోనూ ఆలయానికి ప్రత్యేక అలంకరణలతో భక్తులందరికీ నేత్రపర్వంగా అయిందని చక్కగా అలంకరణ చేస్తున్నందుకు సేవకులందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. గురువారం గుర్రం నారాయణరావు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో మజ్జిగ వితరణ చేశారు. గురువారం హనుమత్ జయంతి కావడంతో బాబావారిని మామిడి పళ్లతో ప్రత్యేక అలంకరణ చేయడంతో అలంకరణ తిలకించడానికి ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడింది. బాబా నామస్మరణతో ప్రాంగణమంతా మారుమ్రోగింది. ఈ నేపథ్యంలో పాల్గొన్న భక్తులందరికీ ఇసుకపల్లి ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగాధర్రావు ప్రేమ మందిరానికి విచ్చేసిన భక్తులచే వారి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. ఆలయానికి విచ్చేసిన పుర ప్రముఖులు తాతారావు అధ్యక్షతన ఆలయానికి మరియు బాబావారికి చేస్తున్న ప్రత్యేక సేవల గురించి కొనియాడుతూ ప్రత్యేక అలంకరణలు చూసిన భక్తులు తాతారావు ఆలయాన్ని దినదినాభివృద్ధి చేస్తున్న సందర్భంలో పలువురు ఆయన్ని అభినందించారు. ఈ తరుణంలో వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా వర్ధిల్లాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. హనుమత్ జయంతి పర్వదిన వేడుకల్లో భాగంగా ఏలూరులోని పాండురంగ థియేటర్ సెంటర్లో వేంచేస్తున్న దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో ఎమ్మెల్యే చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హనుమత్ జయంతి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెల్ల రామకృష్ణ, డి శ్రీను, పి ప్రసాద్, కె గోపి, ఎం శ్రీను, ఎం కరకారం, జి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి ఆలయానికి వచ్చేసిన మన ఏనాడు ఎమ్మెల్యే గారు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ జ్ఞానికి బాబాని జన్మ అంతర్గతాని దాని ప్రియశ్చందే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాప శ్రీమాన్ శ్రీమదాయ గారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో ఏప్రిల్ 15వ తేదీ నుండి సూక్ష్మ లోపాల వస్త్రాల మేళా. కంటికి కనిపించని సూక్ష్మ లోపాలు గల వస్త్రాలపై అప్ టు 61% అత్యంత భారీ తగ్గింపు. పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ సారీస్, హ్యాండ్లూమ్ సారీస్, లంబవోణి సెట్స్, డ్రెస్ మెటీరియల్స్, చుడిదార్స్, టాప్స్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, బెడ్షీట్స్, షూస్, చెప్పల్స్, 1 గ్రామ్, బెంటెక్స్, గిఫ్ట్ ఆర్టికల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్, హ్యాండ్లూమ్ ఫర్నిషింగ్స్ పై అత్యంత భారీ తగ్గింపు. తానుల్లో మిగిలిన జాకెట్ ముక్కలు, సూటింగ్ ముక్కలు, షర్టింగ్ ముక్కలు అత్యంత తక్కువ ధరలకే లభించును. ఈ ఆఫర్ ప్రత్యేక కౌంటర్స్ లో స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో
డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. 3 దశాబ్దాల అనుభవం గల అధ్యాపకులచే బోధన, కాన్సెప్చువల్ టీచింగ్, ఇంటిగ్రేటెడ్ సిలబస్, సబ్జెక్ట్ ఫండమెంటల్స్ పై స్ట్రాంగ్ ఫౌండేషన్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, IIT NEET ఫౌండేషన్, స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరియర్ బేస్డ్ ప్రోగ్రామ్, స్కూల్ బేస్డ్ స్టూడెంట్, స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్, ఆహ్లాదాన్ని పంచే ఇన్ఫ్రాస్ట్రక్చర్, అన్ని ప్రాంతాలకు అందుబాటులో, టౌన్ కి మధ్యలో కో-కరిక్యులర్ యాక్టివిటీస్, కరాటే, డాన్స్, యోగా, సువిశాలమైన ఆట స్థలం, అన్ని సౌకర్యాలతో ల్యాబ్స్, పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా, ఫన్ స్టేషన్, ఏసీ క్లాస్ రూమ్లు, ఈ టెక్నో ఒలింపియాడ్ ప్రోగ్రాంలు, సకల సౌకర్యాలతో ల్యాబ్, లైబ్రరీ, ఇండోర్ గేమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్లు. నారాయణ ఈ టెక్నో స్కూల్, బుద్ధ పార్క్ ప్రక్కన, తూర్పు వీధి, ఏలూరు 1. నారాయణ ఒలింపియాడ్ స్కూల్, శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కన, RR పేట, ఏలూరు 2. ఫోన్ 8179983679. ఉన్నతమైన విద్యా ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి విద్యా సంస్థ 75 సంవత్సరాలుగా అనేక మందిని విద్యావంతులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి మేధావులను అందించిన కళాశాల సర్ సిఆర్ రెడ్డి కళాశాల. వరుసగా 4 సార్లు నాక్ బెంగళూరు వారిచే ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన సంస్థ సర్ సిఆర్ రెడ్డి కళాశాల. అత్యున్నత ప్రమాణాలు గల ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, బోటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్, జియాలజీ ల్యాబ్, ఫిషరీస్ ల్యాబ్, అగ్రికల్చర్ ల్యాబ్, అతిపెద్ద సెంట్రల్ లైబ్రరీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మరియు విద్యార్థుల కొరకు వేర్వేరుగా హాస్టల్ వసతి, సెంట్రల్ ఏసీ ఆడిటోరియం, ఆడియో విజువల్ హాల్, సువిశాలమైన క్రీడా ప్రాంగణం, ఇండోర్ షటిల్ కోర్ట్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, బాల్ బ్యాడ్మింటన్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, కబడ్డీ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, ఫుట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కలదు. ఉన్నత విద్యార్హత గల అధ్యాపక బృందం చే శిక్షణ. ఇంటర్, డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కొరకు సర్ సిఆర్ రెడ్డి కళాశాల, అటానమస్, కొత్త బస్టాండ్ దగ్గర, GNT రోడ్, ఏలూరు. ఎన్ఆర్ఐ డిగ్రీ విద్యార్థుల ఉద్యోగాల కల్పనలో రారాజు ఎన్ఆర్ఐ. ఇంటర్ విద్యలోనే కాక డిగ్రీ విద్యా బోధనలో కూడా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. డిగ్రీ మొదటి బ్యాచ్ విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలు TCS, HCL, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థల్లో మంచి శాలరీ ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు కల్పించి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన సంస్థ ఎన్ఆర్ఐ. BSc కంప్యూటర్, BCA, BBA, BCom కంప్యూటర్ కోర్సుల్లో పరిమిత సంఖ్యలో సీట్లు. అడ్మిషన్లకై సంప్రదించండి. అడ్మిషన్స్ లో బాలికలకు అత్యంత ప్రాధాన్యత. డిగ్రీ విద్యార్థుల భవితకు భరోసా ఎన్ఆర్ఐ. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కాలేజ్, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఏలూరు RS షాపింగ్ మాల్ లో కళ్యాణ మహోత్సవం. పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్, ఫ్యామిలీ షాపింగ్ మాల్. కుటుంబమంతటికి కావలసిన అన్ని రకాల వస్త్రాలపై ఆనందపరిచే ఆఫర్లు. 10,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,499 రూపాయల వస్త్రాలు ఉచితం. 15,000 రూపాయల పెళ్లి వస్త్రాల షాపింగ్ పై 1,999 రూపాయల వస్త్రాలు ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్స్ తో పాటు buy 1 get 1, buy 1 get 2 ఆఫర్లతో పెట్టుబడి వస్త్రాలపై ప్రత్యేక తగ్గింపుతో ఏలూరులో పండుగ వేడుకైనా, పెళ్లి వేడుకైనా వేదిక ఒక్కటే. RS షాపింగ్ మాల్,
ఫ్యామిలీ షాపింగ్ మాల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా ఆర్ఆర్ పేట ఏలూరు 2. జేఈఈ నీట్ పర్సెంటైల్ అయినా ఇంటర్ పాస్ పర్సెంటేజ్ అయినా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ విహారం. 99.10 పర్సెంటైల్, 98.50 పర్సెంటైల్, 98 పర్సెంటైల్, 97.53 పర్సెంటైల్, 94.70 పర్సెంటైల్. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ దాకారపు రాజేశ్వరరావు గారి పర్యవేక్షణలో ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు డాక్టర్ అక్కెం నరేష్ గారి ఆధ్వర్యంలో సరస్వతి హాస్పిటల్స్ సైకియాట్రిక్, న్యూరాలజీ, ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించబడును. అనుభవం, అంకిత భావం కలిగిన డాక్టర్స్ బృందంచే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలు, సైకియాట్రిక్, న్యూరాలజీ వైద్య సేవలు, న్యూరో సర్జరీలు నిర్వహించబడును. యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ఇన్సూరెన్స్ వారికి ఉచిత వైద్యం చేయబడును. నవశకానికి నాంది, మీ ఆరోగ్యానికి పునాది. సరస్వతి హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ అండ్ ట్రామా కేర్, గుబ్బలవారి వీధి, అతిథి హోటల్ ప్రక్కన, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఫోన్ 9908631611. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు 705 మార్కులు, 610 మార్కులు, 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్, FERS, రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS, FCRS, నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647, 898-898-4748. ప్రభా నీట్ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్, వేదరాజ్ థియేటర్ ఎదురుగా, రైతు బజార్ ప్రక్కన, ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 అండ్ 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక, ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ, క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్, రంగూన్ మేడ వీధి, KKS వీధి, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్ 7207998568. మాడ్యులర్ హోమ్ ఆధునికతకు అద్దం పట్టేలా, మీ ఆలోచనలకు ధీటుగా, మీ ఇష్టానికి తగ్గట్టుగా మీ ఇంటికి మరింత అందాన్ని తెచ్చే ఇంటీరియర్స్ మీ ఇంటి వద్దకే. హై అండ్ జర్మన్ టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటిక్ మిషనరీతో మాడ్యులర్ కిచెన్, వార్డ్రోబ్, పూజా యూనిట్, టీవీ యూనిట్, 3D వాల్ పేపర్స్ తో పాటు అన్ని రకముల ఇంటీరియర్స్ అత్యాధునిక మోడల్స్ తో డిజైన్ చేసే ఏకైక సంస్థ మాడ్యులర్ హోమ్. శాంతినగర్ 2వ లైను, పెట్రోల్ బంక్ ఎదురుగా, ఏలూరు. సెల్ నంబర్ 9885546888.
వెల్కమ్ బ్యాక్. జంగారెడ్గూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. గురువారం హనుమత్ జయంతి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తెల్లవారుజాము నుంచే విశిష్ట పూజలు, అభిషేకాలు జరిపారు. అదేవిధంగా లక్ష తామలపాకుల పూజ నిర్వహించారు. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన క్యూ మార్గాల ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు, అనంతరం అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుతున్నామని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, కావున భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ అలంకరణ భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన, పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కోరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. భగవద్భక్తులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలతో శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానం, గురవాయిగూడెం, జంగారెడ్గూడెం మండలం, ఏలూరు జిల్లా పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో పూర్వాభాద్ర నక్షత్రంలో దశమి స్థిరవారం రోజున ఆంజనేయ స్వామి వారు జన్మించినట్టుగా మనకి శాస్త్రం చెప్పబడుతోంది. అదే రోజు ఈ రోజు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంతో కూడుకున్న రోజు కనుక స్వామివారి జయంతోత్సవాలు, హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు పాంచాన్నిక 5 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. నిన్నటి రోజు అంకురారోపణతో ప్రారంభం జరిగింది. ఈ రోజు ప్రాతకాలమే స్వామివారికి నిత్యార్చన కైంకర్యములు అయిన తర్వాత 5:30 నుంచి భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ ముఖమండపంలో శ్రీ స్వామివారికి ఎదురుండగా ముఖమండపం లక్షార్చనకి పుష్పసేన పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలతోటి లక్షార్చన కార్యక్రమం అత్యంత అద్భుతంగా స్వామివారి సన్నిధిలో జరిగింది. ఈ సుదూర ప్రాంతాల నుంచి ఆంజనేయ స్వామివారి జయంతిని పురస్కరించుకుని విశేష సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శించుకుంటున్నారు. భక్తులు అందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా మజ్జిగ, మంచినీళ్లు, అన్నప్రసాద వితరణ అంతా కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఆర్వి చందన గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో ఆచార్య అర్చక ఋత్విక్ వేద పండితులతో వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ హనుమత్ జయంతి రోజున దర్శించుకుని తరించండి. జిల్లాలో ఇటీవల పేదల గృహ నిర్మాణ కాలనీలో ఇళ్ల నిర్మాణ సామగ్రి దొంగతనాలు, దుర్వినియోగం జరిగాయని ఏలూరు జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి సత్యనారాయణ చెప్పారు. ఇటీవల కొన్ని దినపత్రికల్లో గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ప్రచురితమైన ప్రతికూల వార్తాంశాలపై గృహ నిర్మాణ శాఖ పీడీ సత్యనారాయణ స్పందిస్తూ దెందులూరు గృహ నిర్మాణ శాఖ గొడౌన్ నుండి ఇళ్ల నిర్మాణానికి వినియోగించే స్టీల్ దొంగతనం జరిగిందని, అదేవిధంగా నూజివీడు గొడౌన్లో డోర్స్, కిటికీలు, స్టీల్, ఎలక్ట్రికల్ సామాన్లు దొంగతనానికి గురయ్యాయని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వీటిపై పోలీస్ ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అన్నారు. గత సంవత్సరం ఇళ్ల నిర్మాణ సామగ్రి ఆడిట్లో పెదవేగి, అగిరిపల్లి మండలాల్లో ఇళ్ల నిర్మాణ సామగ్రి దుర్వినియోగం జరిగినట్లు గుర్తించామని, ఆ సమయంలో పనిచేసిన మండల ఇన్ఛార్జ్, గొడౌన్ ఇన్ఛార్జీలపై శాఖాపరమైన విచారణ చేస్తున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం దుర్వినియోగం అయిన సొమ్మును రికవరీ చేస్తామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 8,302 ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, వీటిలో 5,563 ఇళ్లు పూర్తయ్యాయని, 2,739 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఈ ఇళ్లకు పాత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలుస్తున్నామని, ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందని సత్యనారాయణ చెప్పారు. దీనికి అనుగుణంగా మన జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతి వారం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, మండల స్థాయి అధికారులందరితో, ఏఈలు, ఎండిఓలతోటి కూడా ఈ రివ్యూ తీసుకోవడం జరుగుతుంది. వీక్లీ టెలికాన్ఫరెన్స్ ద్వారా, మన వెబెక్స్ ద్వారా కూడా మేడం గారు కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. సో మేడం గారు తరువుగా ప్రొసీడ్ చేస్తున్నారు. 60% ఒక హెచ్చు అయ్యాము, స్టేట్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాము. అలాగే బ్యాలెన్స్ కూడా ఇంకా 5,000 కూడా పూర్తి చేయడానికి మన జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశానుసారం అందరితో మోటివేట్ చేసుకుని, అలాగే స్టేట్ గవర్నమెంట్ కూడా మనకి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీస్ ఉన్నారో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి భారంగా ఉన్న ఉద్దేశంతో వాళ్ళకి అదనంగా 50,000 రూపాయలని చెప్పేసి
అదనపు లబ్ధి చేకూడడం జరిగింది. అది కూడా మన జిల్లాలో 5,178 మందికి 9.28 crores అమౌంట్ వేయడం జరిగింది. ఆ డబ్బులు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క హౌసెస్ అన్ని కూడా త్వరితగతిని పూర్తి చేసుకోవాలని చెప్పేసి మన గవర్నమెంట్ యొక్క ఆదేశం. కాబట్టి అవన్నీ కూడా ఉపయోగించుకొని ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో 5,000 మందిని కూడా మనకు ముందు తీసుకెళ్ళి ఈ 4,000 ప్లస్ 5,000 రూపాయలు మొత్తం ఇచ్చారు. 5,000 1.8 ప్లస్ 50,000 కింద ఇస్తారు. గ్రామీణ అనేది పిఎంఏ గ్రామీణ అనేది పక్క గ్రామీణ మండలాలు కూడా చేస్తారు. ఇవన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిమాండ్ ఎంట్రీ చేయడం జరిగింది. ఇంతవరకు మనకి ఓన్లీ అర్బన్ యూడిఏ పరిధిలో మనకు ఉన్నటువంటి ఓన్ స్థలాలు ఉన్న వాళ్ళకి అంతా కూడా సొంత స్థలాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేయడం ప్రతిపాదన పంపించడం జరిగింది. తర్వాత మన మీటింగ్ కూడా వచ్చేటప్పుడు ఏంటంటే ఎవరికైతే స్థలాలు లేవో ఐడెంటిఫై చేయమని చెప్పారు. నేను డిస్కషన్ కూడా వచ్చింది మీటింగ్లో, డిఆర్సీ మీటింగ్లో. అది రెవెన్యూ ద్వారా ఐడెంటిఫై చేసి ఇల్లు స్థలం లేని నిరుపేదలు గుర్తించి వాళ్ళకి స్థలం ఇవ్వడం కోసం అని చెప్పేసి రెవెన్యూ ద్వారా అది ప్రతిపాదన తయారవుతున్నాయి. అలాగే గతంలో మనకి జగనన్న కాలనీ కింద లేఅవుట్లు వేసి స్థలాలు ఇవ్వడం జరిగింది. అందులో కూడా సెకండ్ ఫేజ్ ఇచ్చిన ఎవరు కూడా ఇల్లు శాంక్షన్ చేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఇల్లు ఇవ్వడానికి మనకి ఎంప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా మనం ఈ రాబోయే 1 week 10 daysలో ఆల్రెడీ లిస్ట్ అవ్వడం జరిగింది. ఎంఆర్ఓని పట్టాలు ఇచ్చి ఇల్లు రాదని ఎవరున్నారో ఆ డేటా అంతా కూడా ఆన్లైన్లో ఎంటర్ చేసుకుని వారందరూ కూడా ఇల్లు ఇవ్వడానికి అవకాశం అవుతుంది తప్పకుండా. మహిళలు యువతీ యువకుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఫ్యాషన్ షో సెలక్షన్స్ నిర్వహించామని, దీనికి సంబంధించి ఫైనల్స్ ఈ నెల 24వ తేదీన ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నేహా, జాస్మిన్ తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేహా, జాస్మిన్ మాట్లాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అందంగా అలంకరించుకోవటమే కాదు, నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారని, కొందరు యువతులైతే తమ సౌందర్యాన్ని, మేధోశక్తిని ప్రదర్శించడానికి ఉవ్విళ్ళూరుతుంటారని, వీటికి ఫ్యాషన్ షోలు వేదికలుగా మారుతున్నాయని తెలిపారు. అందాల పోటీలపై ఆసక్తిని కనబరుస్తున్నారని, ఈ క్రమంలో ఇటీవల ఫ్యాషన్ షోకి సంబంధించి సెలక్షన్స్ నిర్వహించినట్లు చెప్పారు. సుమారు 40 మంది యువతీ యువకులు, పెళ్లైన మహిళలు పాల్గొన్నారని, 24వ తేదీన ఫైనల్స్ నిర్వహించి ఫ్యాషన్స్ విజేతను ప్రకటిస్తామని అన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, నగర ప్రముఖులు హాజరవుతున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా యువతీ యువకులు క్యాట్వాక్తో ఆకట్టుకున్నారని, ముఖ్యంగా యువతీ యువకుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు, వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు ఫ్యాషన్ షో పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో టి రాజ్ కుమార్, వంశీ, మాధురి తదితరులు పాల్గొన్నారు. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు జాస్మిన్, మిస్ సౌత్ ఇండియా 2023 విన్నర్ని. సో మన ఏలూరులో ఎంజే ఫ్యాషన్ షోస్ అంటే నేహా అండ్ జాస్మిన్ ఫ్యాషన్ షోస్ మీ అండ్ మై సిస్టర్ కండక్ట్ చేస్తున్నాము. మన ఏలూరులో మిస్టర్, మిస్ అండ్ మిస్సెస్ ఏలూరు ఫ్యాషన్ షో అయితే జరుగుతుంది. సో ఆడిషన్స్ కూడా May 4th చాలా గ్రాండ్గా సక్సెస్ అయ్యాయి, మీ అందరికీ తెలిసిందే. సో మన ఇప్పుడు గ్రాండ్ ఫినాలే వచ్చేసి May 24 క్రాంతి కన్వెన్షన్ హాల్లో అయితే జరుగుతుంది. సో ఈవినింగ్ 4 PM స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆడిషన్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళకు ఉంటుంది. సో చాలా ఎక్కువ కాంపిటీషనే ఉంది. సో ఇయర్ విన్నర్స్ ఎవరు అవుతారని చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను నేను కూడా. సో మన ఏలూరు పీపుల్ అందరూ కూడా క్రాంతి కన్వెన్షన్ హాల్కి వచ్చి May 24th ఈవినింగ్ 4 PM వచ్చి మా ఈ షోని గ్రాండ్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇంకా అలాగే మనకి ఫ్రీ ఎంట్రీ పాస్ అనమాట అందరికీ కూడా, ఆడియన్స్ అందరికీ. సో అందరూ కూడా వచ్చి హ్యాపీగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు నేహా, ఆమె మోడల్. సో ఏలూరులో ఎన్జే ఫ్యాషన్ షోస్ అంటే నేహా, జాస్మిన్, మీ అండ్ మీ సిస్టర్ ఇద్దరం కలిసి మేము ఫ్యాషన్ షో అనేది ఏలూరులో కండక్ట్ చేస్తున్నాం. మిస్టర్, మిస్ అండ్ మిస్సెస్ ఏలూరు ఫ్యాషన్ షో. సో May 4th మురారి కన్వెన్షన్స్లో ఆడిషన్స్ చాలా గ్రాండ్గా జరిగింది, ధూమ్ధామ్గా. ఏలూరు అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఆడిషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళని గ్రాండ్ ఫినాలే క్రాంతి May 4th 4 PM జరుగుతుంది. May 24th క్రాంతిలో జరుగుతుంది. సో ఆడియన్స్ అందరికీ ఫ్రీ పాసెస్ పెట్టాము. సో ₹1 కూడా పే చేయడం అవసరం లేదు. మాకు ఏలూరులో ఉన్న మోడల్స్ అందరికీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. సో మా గ్రాండ్ ఫినాలీకి చీఫ్ గెస్ట్గా ఏలూరు ఎమ్మెల్యే సార్, దెందులూరు ఎమ్మెల్యే సార్ అండ్ చింతలపూడి ఎమ్మెల్యే సార్, ఎంపీ సార్స్ కూడా మనకి చీఫ్ గెస్ట్గా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్ టోలిటే. మీ అందరికీ తెలిసిన మనం సర్వోదయ ఏజెన్సీస్ గత 50 ఏళ్ళుగా ఏలూరులోనే ఉన్నాము. సో ఇలా ముందస్తుగా ఫ్యాషన్ షో నిర్వహిస్తున్న నేహాకి అండ్ జాస్మికి నా నమస్కారం. ఎందుకంటే
చాలా ఏళ్ళగా ఎవరు కండక్ట్ చేయలేదు, మధ్యలో ఆగిపోయింది. ఒక 2016 తర్వాత మళ్ళీ ఇదే అందరూ వస్తున్నారు ఖచ్చితంగా. అండ్ మోస్ట్ ప్రిఫరెంట్లీ శ్రీకంఠ అడ్డాల వాళ్ళ బ్రదర్ సతీష్ అడ్డాల గారు కూడా చీఫ్ గెస్ట్గా వస్తున్నారు. మనం ఇక్కడ వీళ్ళకి మెయిన్ స్పాన్సర్గా ఉంది, టైటిల్ స్పాన్సర్షిప్ చేస్తున్నాం ప్రజెంట్. అండ్ మనతో పాటు హేలాపూర్ ఈవెంట్స్ అండ్ ఏలూరు ఈవెంట్స్ వాళ్ళు కూడా దీంట్లో ఉండడం చాలా హ్యాపీ. మీరు అందరూ తప్పకుండా వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హనుమత్ జయంతి వేడుక చిన్న వెంకన్న క్షేత్రంలో గురువారం ఉదయం వైభవంగా నిర్వహించారు. శ్రీవారి క్షేత్రానికి దత్తత దేవాలయమైన ఆంజనేయ స్వామి వారి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమం భక్తులకి కన్నుల పండుగ అయ్యింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ముందుగా ఆలయ పరిసరాలను సుందరీకరించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణాన్ని విశేష పుష్పమాలికలు, మామిడి తోరణాలు, అరటిబోదలతో నయనానందకరంగా అలంకరించారు. ఆ తర్వాత గర్భాలయంలో కొలువైన స్వామివారికి అర్చకులు, పండితులు విశేష అభిషేకాలు జరిపించారు. తర్వాత సింధూర పూజ, తమలపాకు పూజలను అర్చకులు తమ వేద మంత్రోచ్చరణలతో అట్టహాసంగా నిర్వహించారు. హోమాది కార్యక్రమాలను జరిపించారు. వైభవంగా జరిగిన హనుమత్ జయంతి వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. ఈ సందర్భంగా ఆలయానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. సముద్రాంతం విశ్వశంభువం పద్మగోపరమం తస్యాద్య మహానగ్రం విశ్వాత్యో విశ్వలోకః స్వాద్రభుద్రవయం స్వర్ణాహారం జలకవే తేనోర్ధమదశ్యాయ రస్మయస్తస్య సంసదా సంధావయ సందేహమాపాదన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏలూరు రోడ్లో ఏర్పడిన గుంతలను వెట్ మిక్స్ తో గురువారం పూడ్చిపెట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గత రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్డుపై గుంతలతో వర్షపు నీరు నిలిచిపోయిందని, దీనిని గుర్తించి ఆ గుంతలను వెట్ మిక్స్ తో పూడ్చిపెట్టడం జరిగిందని చెప్పారు. పట్టణ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తిన ఎడల తమ దృష్టికి తీసుకురావాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నైట్ వర్షం పడింది. ఈరోజు మార్నింగ్ శానిటేషన్ విజిట్లో భాగంగా ఏలూరు రోడ్డుకు రావడం జరిగింది. ఇక్కడ గుంతలు పడేసి ప్రజలకు అసౌకర్యంగా ఉండడం వల్ల వెంటనే ఇంజనీరింగ్ సిబ్బందిని అలర్ట్ చేసేసి వెట్ మిక్స్ తెచ్చేసి ఇక్కడ ఆ గుంతల్లో వేసి లెవెల్ చేయడం జరిగింది. ఇది ప్రజల సౌకర్యార్థమే చేస్తున్నాము. ఈ ఏలూరు రోడ్లో ఇంకా ఐసిఐసి బ్యాంక్ దగ్గర కూడా చాలా పెద్ద గొయ్యి పడింది. దాన్ని కూడా ఈరోజు వెట్ మిక్స్ చేసేసి పూర్తి చేస్తామని శబ్దంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రజలకు కూడా వర్క్ చేసేటప్పుడు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు వర్షాలు పడడం వల్ల శానిటేషన్ కూడా డోర్ టు డోర్ కలెక్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైతే లో లెవెల్ ఉన్నాయో అక్కడ వాటర్ రావడం జరుగుతుంది. కాలువలన్నీ డీసిల్టేషన్ చేయడం జరిగింది. కానీ ఎక్కడైనా ఏదైనా ఒక అడ్డుపడి కొద్దిగా లో లెవెల్ ఉందో వెంటనే మాకు ఫోన్ చేసిన వెంటనే ఒక 10-15 నిమిషాల లోపల అక్కడ మా సిబ్బంది వచ్చేసి పూర్తిగా క్లియర్ చేస్తారని సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తూ, ఏదైనా సమస్య ఉన్న వెంటనే మా కమిషనర్ కానీ లేదనుకుంటే ఏకి కానీ లేదంటే శానిటైజ్ పెట్టడానికి కాల్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కామ్రేడ్ పర్స సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా ఆనాటి నాయకుల త్యాగఫలంగా వచ్చిన విశాఖ ఉక్కు పరిశ్రమను
నేటి మనం కాపాడుకుందామని సిపిఎం రాష్ట్ర నాయకులు బి బలరాం పిలుపునిచ్చారు. గురువారం స్థానిక పవర్పేటలో గల సిపిఎం జిల్లా కార్యాలయం ఉద్దరాజురామం భవనంలో పరసా సత్యనారాయణ వర్ధంతి కార్యక్రమం సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు బి బలరాం ముందుగా పరసా చిత్రపటానికి పూలమాల వేయగా మిగిలిన నాయకులు కార్యకర్తలు పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు పి మంగరాజు గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం రాష్ట్ర నాయకులు బి బలరాం మాట్లాడుతూ సిపిఎం పార్టీ అగ్రనాయకుల్లో ఒకరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మిక ఉద్యమాన్ని నిర్మించిన వారిలో ఒకరైన పరసా సత్యనారాయణ 2015 మే 22న ఏలూరులో మరణించారని తెలిపారు. పరసా సత్యనారాయణ కొత్తగూడెం ప్రాంతంలో బొగ్గుగని ఉద్యమ కార్మిక నిర్మాణంలో ప్రధానమైన పాత్ర పోషించారని, జీవితంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారని, ధైర్య సాహసాలను ప్రదర్శించారని, ప్రాణం మీదకు వచ్చినా తెగించి కార్మికులను ఐక్యం చేసి వారి హక్కుల కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నడపడమే కాకుండా కార్మిక సంఘాలు ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు పరసా సత్యనారాయణ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎం నాగమణి, డిఎన్విడి ప్రసాద్, ఆర్ లింగరాజు, టి రామకృష్ణ, జి రాజు, పి రామకృష్ణ, కె శ్రీనివాస్, ఎం సుధారాణి, ఎం జీవరత్నం, ఏ ఫ్రాన్సిస్, ఎన్ హనుమాన్లు, టి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక జన బాంధవుడా, కమ్యూనిజపు శ్రామికుడా, ప్రజా ఉద్యమాల ఇరుసా, జోహార్ కామ్రేడు పర్సా, పాంచనన్న భక్తోడితో బంధువులు పట్టించి మట్టి బతుకులొక్కటి చేసి వెట్టి చీల్చ కదిలావు. తెలంగాణ సాయుధ పోరుకు రణసారథివైనావు, తెలంగాణ సాయుధ పోరుకు రణసారథివైనావు, తరతరాల బానిస బతుకుకు విముక్తి బాటలు వేశావు. కార్మిక జన బాంధవుడా, కమ్యూనిజపు శ్రామికుడా, ప్రజా ఉద్యమాల ఇరుసా, జోహార్ కామ్రేడ్ పర్సా, ప్రజా ఉద్యమాల ఇరుసా, జోహార్. సిపిఎం పార్టీ రాష్ట్ర అగ్రనాయకుల్లో ఒకరు, ఈ రాష్ట్రంలో కార్మికోద్యమాన్ని నిర్మించిన ప్రముఖుల్లో ఒకరు పరసా సత్యనారాయణ గారి వర్ధంతి. ఈ సందర్భంగా అమరజీవి కామ్రేడ్ పరసా సత్యనారాయణ గారికి సిపిఎం పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. పరసా సత్యనారాయణ గారు కొత్తగూడెం ప్రాంతంలో బొగ్గుగని కార్మికుల ఉద్యమ నిర్మాణంలో ప్రధానమైనటువంటి పాత్రని పోషించారు. జీవితంలో అనేక ఆటుపోట్లని ఎదుర్కొన్నారు, ధైర్య సాహసాలని ప్రదర్శించారు. ప్రాణం మీదకి వచ్చినా సరే తెగించి కార్మికుల్ని కూడగట్టి కార్మికుల యొక్క హక్కుల కోసం, సాధన కోసం కార్మిక సంఘాలను ఏర్పాటు చేసినటువంటి ప్రముఖులు. తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధానమైనటువంటి పాత్రని పోషించారు. నిరాడంబరంగా జీవించారు, నిస్వార్థంగా జీవించారు. ఉక్కు పోరాటంలో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, ఈ రాష్ట్రానికి ఉక్కు ఫ్యాక్టరీ కావాలని జరిగినటువంటి పోరాటంలో ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా పరసా సత్యనారాయణ గారు కూడా ప్రధానమైనటువంటి పాత్రని పోషించారు. తన శాసనసభ్యత్వాన్ని ఇతర కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులతో, పార్లమెంట్ సభ్యులతో పాటు తృణప్రాయంగా త్యజించారు. ఆ తరువాత కాలంలో ఈ రాష్ట్రంలో కార్మికోద్యమ నిర్మాణంలో, సిపిఎం పార్టీ నిర్మాణంలో ముఖ్యమైనటువంటి పాత్రని పోషించారు. కామ్రేడ్ పరసా సత్యనారాయణ గారి జీవితం చాలా ఆదర్శవంతమైనది, అందరూ అనుసరించదగ్గది, చాలా నిరాడంబరమైన జీవితం. పరసా సత్యనారాయణ గారు మంచి మేధావి, విజ్ఞానవంతుడు. ప్రజల సమస్యల్ని అధ్యయనం చేయటంలో, ప్రజల సమస్యల్ని ఇతరులకి బోధించడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రని పోషించారు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.